హారతి నువ్వు చెప్పు, అది కడుపుతో లేదని నీకు తెలుసు కదా. ఆ కడుపు అబద్ధమని అక్క చెల్లెళ్ళిద్దరూ మాట్లాడుకోవటం నువ్వు విన్నావుగా. అవును, నీతో ఆ విషయం చెప్పాను కదా. మరి ఇప్పుడు ఆ డాక్టర్ కడుపుతో ఉందని అంటున్నారు. అదేంటి, మొన్న లేని కడుపు ఇప్పుడెలా వస్తుంది? అదే కదా, మొన్న నిన్న కాదు, అసలు నేను దాంతో కాపురమే చేయలేదు. కడుపేంటి కడుపు? డాక్టర్ ఏమైనా పొరపాటు పడ్డారేమో. కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, పైగా నేను మాట్లాడితే నాన్ సెన్స్ అంటున్నారు. అంతా కలిసి కావాలని నిన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారేమో. వెళ్ళు సాకేత్, వెళ్ళి ఆ డాక్టర్ని నిలదీ. ఇందులో ఏదో రహస్యం ఉంది. డాక్టర్ని మేనేజ్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అంతే, లేకపోతే లేని కడుపు ఉందని ఆ డాక్టర్ ఎందుకు చెప్తుంది? మరి ఇప్పుడు ఈ విషయం ఎలా తెలుస్తుంది భాగి? సాకేతికి ధైర్యం ఉంటే అన్ని విషయాలు బయటకొస్తాయి. ఏంటి భాగి ఆ మాటలు? సాకేత్ ఏమన్నా పిరికివాడు అనుకుంటున్నావా? అయితే వెళ్ళి డాక్టర్ని స్వర్ణని అందరి ముందు నిలదీయమను. హాస్పిటల్లో షేర్ హోల్డర్ అయి ఉండి డాక్టర్కి భయపెడితేలా? తన నిజాయితీ నిరూపించుకోవాలంటే అవతల వాళ్ల మోసం బయట పెట్టాలి. దానికి రోషం, పౌరుషం, పట్టుదల ఉండాలి. నన్ను కాదని మరో పెళ్లి చేసుకునే ధైర్యం ఎలాగో లేదు. నా ఆశ నిజం కాకపోతే నువ్వే అబాసు పాలవుతావు. నేను బయటపడ్డప్పుడు నిన్ను బయట ఇక మానను. కలతలు తొలగిపోయి సంతోషాలు తొంగి చూడాలని శుభకార్యం జరిపిస్తే మంచిదని సీమంతం చేస్తే ఈ శోభనమేంటి? సీమంతమైన నా కోడలు హాస్పిటల్ పాలు కావడమేంటి? అదంత ఆపదలో ఉంటే నాకు ఈ ఇంటి కాపలా ఏంటి? చచ్చా, ఓ మంచి లేదు చెడు లేదు. ఈ ఇంటి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి కాపలాకొక్క బతికైంది రాది. అవతల స్వర్ణకి ఎలా ఉందో ఏమో, అంత భయం భయంగా ఉంది. లే లే నిన్నే లే లే లెమ్మంటుంటే నిన్నే ఎంత బాగా నటిస్తున్నావే. లే పక్కకు రారా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పోరా. నువ్వు మనిషివా రాక్షసుడివా? స్పృహ లేని మనిషితో అలానే ప్రవర్తించేది? నా పెళ్ళం నా ఇష్టం. లే లేవే. సాటి మనిషితో మనిషిలో ప్రవర్తించకపోతే ఎవరైనా కలగ చేసుకుంటారు. కలగ చేసుకునే వాళ్ళకి నీతి నిజాయితీలు ఉండాలి. దొంగని దొంగలు సమర్థిస్తే ఊరుకోను. ఏంటి దొంగలో గెంగులని మాట్లాడుతున్నావు? అయినా పెళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఉంటే నీ ప్రతాపం ఆవిడ మీద చూపిస్తావేంట్రా? నీకు అనవసరం అంటున్నాను. లేవే లే. సాకేత్ నీకే చెప్పేది. లే సాకేత్, ఏమిట్రా ఇది? ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? రా ముందురా ఇతలకి. రాను, దీన్ని లేపాలి. నిజం కక్కించాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. సాకేత్ అర్థం చేసుకోరా. లేవే లే. లేచి నిజం చెప్పవే. లేవే.
సాకేత్ సాకేత్ లే సాకేత్ సాకేత్ వెళ్ళిరా. లేచి నిజం చెప్పు. మిస్టర్ సాకేత్, వాట్ ఈస్ దిస్? పేషెంట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నేను దాన్ని డిస్టర్బ్ చేయడం కాదు, అదే నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది, టోటల్ గా నాశనం చేసింది. మీ పర్సనల్ విషయాలు మాకు అనవసరం. మా ట్రీట్మెంట్ లో ఉన్న పేషెంట్ తో ఇలా బిహేవ్ చేయడం పద్ధతి కాదు. డాక్టర్, నేను ఈ హాస్పిటల్లో షేర్ హోల్డర్ని. కావచ్చు, కానీ మీరు ఇలాగే బిహేవ్ చేస్తే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. డాక్టర్ మీ మీద గౌరవంతో వెనకడుగు వేయాల్సి వస్తుంది. మీరు వీరిని తీసుకెళ్తారా, మమ్మల్ని పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఏంటి, పోలీసులు ఫోన్ చేస్తారా? చేయండి. వాళ్ళ ముందే అందరి మోసాలు బయటపడతాయి. సాకేత్ పదరా, నువ్వు పద. నేను రాను. పదమంటున్నాను. నేను రాను. పద. 10 మందిలో పరువు తీకు. నువ్వు కదలకపోతే నా మీద ఒట్టే. గ్రానీ, వీళ్ళంతా కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఏ డ్రామా అయినా స్వర్ణ ఇంటికి వచ్చాడు చూద్దాం. నువ్వు పద. నీకు తెలియదు గ్రానీ. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. పద, బయలుదేరు. చెప్పేది నీకేరా, బయలుదేరు. ఏయ్, లేవే. లేస్తావా లేదా? సాకేత్ ముందు బయటకు వెళ్ళు. పదరా, పద నువ్వు. పద, పదరా, పదరా. మీరందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. ముందు బయటకు వెళ్ళండి. రా, పదరా, పద. సిస్టర్, డాక్టర్ ఇంజెక్షన్ చెయ్యి. అలాగే డాక్టర్. పద. మనం అంత ఎక్కించినా విషయం బయటపడకుండానే మనవణ్ణి లాక్కెళ్ళిపోతుంది. ఎంత దూరం లాక్కెళ్తుందే? మనం ఉన్నాంగా మళ్ళీ రప్పించడానికి. అల్లుడు గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో? వాడి ప్రవర్తన తెలిసిందే కదమ్మా. అంత ఆందోళన పడాల్సిన పనేం లేదు. స్పృహ లేని పిల్లతో అలాగే నా అండి ప్రవర్తించేది. వాడు స్పృహలో లేడు, ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టున్నాడు. నాకు చాలా భయంగా ఉంది తాతయ్య గారు. ఇది భయపడాల్సిన సమయం కాదమ్మా. ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అంతా మా కర్మ. తాతయ్య గారు, మీరే ఈ సమస్య నుంచి స్వర్ణని బయటపడేయాలి. ముందు క్లారిటీ వస్తే గానీ ఫర్దర్గా ప్రొసీడ్ ఎవరేమమ్మా. క్లారిటీనా? ఏ విషయంలో క్లారిటీ తాతయ్య? సాకేత్ ప్రవర్తన గురించే మాట్లాడుతున్నాను తాతయ్య గారు. అవును, వాడి ప్రవర్తన వెనక ఏదో కారణం ఉంది. కారణాలేమో గాని దాన్ని మా కళ్ళ ముందే చంపేసేలా ఉన్నాడు. అది స్పృహలో లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అతని ప్రవర్తనకి దాని గుండె పగిలిపోయేది. సావిత్రి, స్వర్ణకి ఎలా ఉంది? అయ్యయ్యో, ఎందుకండి అలా ఏడుస్తున్నారు? డాక్టర్లు స్వర్ణకేమైనా ప్రమాదం అన్నారా, లేక కడుపులో పెరుగుతున్న బిడ్డకేమైనా డేంజర్ అన్నారా? లేదమ్మా, వాళ్ళకేం ప్రమాదం లేదు, కానీ పాలుడి ప్రవర్తనే మాకు భయంగా ఉంది. అమ్మా ఊరుకోమ్మా, ఎందుకలా బాధపడతావు? సీత మమ్మల్ని పరాయి వాళ్ళనుకుని మాతో నువ్వు చెప్పేది నచ్చగా ఊరుకో అంటుందనుకుంటాను. ఎవరింట్లో ఉండాల్సిన గొడవలు వాళ్ళింట్లో ఉంటాయి. అవి అందరికీ చెప్పుకోవడం బాగుండదు కదా. అలా అనుకుంటే ఎలా సీత? మీ అమ్మ నీ విషయం మాతో చెప్పబట్టేగా నీ శోభనం మంగమ్మ చేయడానికి ముందుకొచ్చింది. అన్నీ అలాగే అనుకోలేం కదా. కొన్ని వికటిస్తే ప్రమాదంలో పడొచ్చు, అది కూడా ఆలోచించాలి కదండి. అయినా పెద్దవారు, మీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పండి. భాగి, మరీ వివరంగా అడగటం మనకు అవసరమా? చెప్పింది విను.
వివరం అడక్కు. అలాగేలే. ఆ, ఇంతకీ స్వర్ణకి ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదండి. భాగి, నేనిప్పుడే వస్తాను. అత్తయ్య, సొన్నకి ఎలా ఉంది? అది ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి రాలేదా? ఆ, మరి మీరు వచ్చేసారేంటి? ఏం చేయమంటావే? వీడక్కడ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. స్వీట్స్ పంచుతున్నాడు. దాందంతా నాటకం నాటకం అంటూ హాస్పిటల్లో నానాయాగి చేస్తున్నాడు. భరించలేక పరువు దక్కించుకోవడానికి వీడిని వెంటేసుకుని వచ్చేశాను. ఏంట్రా సాకేత్ ఇది? నా బిహేవియర్కి కారణం ఆ రాక్షసి. అది మనందరినీ మోసం చేస్తోంది, నాకు పిచ్చెక్కిస్తోంది. ఇది వరుస. అంతేగాని నువ్వు నన్ను నమ్మవు, మోసగాళ్ళనే నమ్ముతావు. డెఫినెట్గా ఈసారి నేనే గెలుస్తాను. నేను చెప్పేదే నిజమని మీరే తెలుసుకుంటారు. ఆ 420స్ని జైలుకి పంపించాలి, అప్పుడే నాకు ప్రశాంతత. గ్రాని అనవసరంగా నన్ను తీసుకొచ్చింది. హలో సాకేత్, మా భాగి అంటే కాదన్నాను కానీ నువ్వు చాలా పిరికివాడివి సాకేత్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటి? నువ్వేదో డేరింగ్ అండ్ డాషింగ్ అని నేను సర్టిఫై చేస్తే ఆఫ్టర్ ఆల్ ఆ డాక్టర్ని నిలదీసి నిజం చెప్పించడం చేత కాక గ్రాని వెంట చేతులు కట్టుకుని వెళ్తావా? భారతి, నేనైతేనా స్వర్ణ చెంప పగలగొట్టో లేదా డాక్టర్ని బెదిరించో నిజం కక్కించేదాన్ని. హాస్పిటల్ అని ఊరుకోవాల్సి వచ్చింది. చేతకాని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టకు. అబ్బచ్చా, నీకు రెచ్చిపోవడం కూడా తెలుసా? రేపు డాక్టర్ చెప్పింది నిజమైతే? అంటే అదే, మీ ఆవిడ నీకు తెలియకుండానే నిజంగా ప్రెగ్నెంట్ అయితే సొసైటీ నిన్నే నాన్న అంటే ఏయ్, షటప్. ఇలా అని ఎంతమంది నోర్లు మూయిస్తావు? మీ గ్రాని నువ్వేరా తండ్రివి అని కన్ఫర్మ్ చేసి నీ నోరు మూయిస్తుంది. అలా మూసుకుని ఉంటావో లేదా వీళ్ల నోరు మూయించి నువ్వు నిజమని నిరూపిస్తావో నీ ఇష్టం. ఏదో నీ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి ఇంతగా చెప్పాల్సి వస్తుంది. నీకిష్టమైతే మాకేం కష్టం. బాయ్, ఉంటాను. సాకేత్, నాన్న సాకేత్. ఏంటి వీడు? నేను సీత సంసారం పట్టాలెక్కించానని సంతోషపడ్డాను. నీకు కొత్త కష్టం వచ్చి పడింది సావిత్రి. కష్టాలు మాకు కొత్త కాదండి. స్థాయికి మించిన సంబంధం దొరికిన దగ్గర నుంచి అవి మాతో స్థిరంగానే ఉంటున్నాయి. ఎందుకు రామచంద్రయ్య అలాంటి మాటలు మాట్లాడతావు? అనుభవించే వాటి గురించే గాని లేని మాటలు ఏం మాట్లాడానండి? నాన్న, అవేవి శాశ్వతం కాదు. తొలగిపోయే సూచనలేమీ కనిపించడం లేదమ్మా బాధపడకుండా ఉండటానికి. ఇంకాసేపట్లో స్వర్ణ స్పృహలోకి వస్తుంది. ఇంకేం బాధ? రావలసిన వాళ్ళు స్పృహలోకి రావాలి. అదొస్తే ఏం సరిపోతుంది? అందరూ సోయి తెచ్చుకుంటారు. నువ్వేం వర్రీ అవ్వకు రామచంద్రయ్య. తొలగిపోయే సూచనలేమీ కనిపించడం లేదమ్మా బాధపడకుండా ఉండటానికి. ఇంకాసేపట్లో స్వర్ణ స్పృహలోకి వస్తుంది. ఇంకేం బాధ? రావలసిన వాళ్ళు స్పృహలోకి రావాలి. అదొస్తే ఏం సరిపోతుంది? అందరూ సోయి తెచ్చుకుంటారు. నువ్వేం వర్రీ అవ్వకు రామచంద్రయ్య. జరగండి, జరగండి. సకేత్, రేయ్ సకేత్, ఎక్కడికి రా? సాకేత్, నన్ను ఆపితే నా చావు చూడాల్సి వస్తుంది.
ఏంటంటే బాబాయ్ గారు, అల్లుడు గారు మళ్ళీ వచ్చారు? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. పిచ్చి ముదిరినట్టుంది వీడికి. తాతయ్య గారు, స్వర్ణన్ ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది. మీరా? దేనికి అంత షాక్ అవుతున్నారు? మీరు రూడ్ గా బిహేవ్ చేస్తుంటే షాక్ అవక ఏం చేస్తామండి? నేను రూడ్ గా బిహేవ్ చేయడానికి కారణం మీరు. ఎంత కమ్ముడిపోయారు? ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? అమ్ముడుపోవడం ఏంటి, అబద్ధం ఆడటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. కాదు, నాటకం ఆడే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సరే, ఎలాగూ అమ్ముడుపోవటం తెలుసు కదా, ఎంత కావాలో అడుగు, అంత ఇస్తా. నువ్వేమీ నా కోసం నటించాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిన పని నువ్వే జెన్యూన్ గా చెయ్యి చాలు. కానీ నాటకాన్ని నువ్వు సమర్థిస్తూ కడుపుతో ఉందంటున్నావు. నేను దీనికి నాకు అసలు సంబంధమే లేదంటున్నాను. కాదు, అది ప్రెగ్నెంట్ అంటున్నావు కాబట్టి అబార్షన్ చెయ్యి. అబార్షనా? ఏ, కడుపు ఉందిగా, అబార్షన్ చేయొచ్చుగా. అది కుదరదు సార్. ఏ, కడుపుంటే అబార్షన్ ఎందుకు కుదరదు? అది ఇల్లీగల్, మేం చేయకూడదు. ఇల్లీగల్ ప్రెగ్నెన్సీ, అబార్షన్ ఇల్లీగల్ కాదు. చెప్పినట్టు చెయ్యి, లేదా నిన్ను ఈ హాస్పిటల్ నుంచి పీకి పారేసి లైఫ్ లో ప్రాక్టీస్ చేయకుండా చేస్తా. హలో, చెప్పండమ్మా. మా స్వర్ణకు స్పృహ వచ్చిందా? ఆవిడికి స్పృహ రావడమేమో కానీ మీ మనవడు మాకు స్పృహ తప్పేలా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడటం ఏంటమ్మా? ఎదురుగా నిలబడి అయినా ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు కడుపుకి సంబంధం లేదని అబార్షన్ చేయమంటున్నారు. వాడు మీ ఎదురుగా ఉన్నాడా? లేందే ఉన్నారని ఎలా అంటానమ్మా? మీరు మాట్లాడతారా? నచ్చ చెప్తారా? మా ప్రాణాలు కాపాడతారా? అవసరం లేదు. నన్నేం చేయమంటారు? నాకు కడుపుకి సంబంధం లేదని అబార్షన్ చేయమంటున్నారు. వాడు మీ ఎదురుగా ఉన్నాడా? లేందే ఉన్నారని ఎలా అంటానమ్మా? మీరు మాట్లాడతారా? నచ్చ చెప్తారా? మా ప్రాణాలు కాపాడతారా? అవసరం లేదు. నన్నేం చేయమంటారు? హలో హలో, డ్రైవర్ డ్రైవర్! ఎందుకు అత్తయ్య గారు అంత స్పీడ్గా డ్రైవర్ అంటూ పిలుస్తూ వెళ్ళింది? స్వర్ణకేం కాలేదు కదా? లక్ష్మి అని పిలిచి ఇదే విషయం చెప్పి వెళ్ళొచ్చుగా. చా, నేను అసలు మనిషిలాగా కనిపించట్లేదు వీళ్ళకి. ఈ టైంలో ఈయనున్నా బాగుండేది. పొలాలు కౌలు అంటూ వెళ్ళారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏంటి వస్తోందా? గ్రానీయే కాదు, ఆ గాడ్ దిగొచ్చినా నీతో అబార్షన్ చేయించందే వదలను. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? స్వర్ణకి బాగోలేదన్నారుగా, చూసి వెళదామని వచ్చాం. చూశారుగా, ఇక వెళ్ళండి. లేదమ్మమ్మగారు, స్వర్ణ స్పృహలో లేదంటే స్పృహలోకొచ్చాక పలకరించి వెళ్దామని ఆగాము. స్పృహ వచ్చాక మీరు కనిపిస్తే మళ్ళీ స్పృహ తప్పుతుంది. వెళ్ళండి. తను స్పృహ తప్పుతుందా? మీకేమైనా కళ్ళు తిరుగుతున్నాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు కళ్ళు తిరగడం ఏమిటి? అయినా మీరేమిటి అయిన దానికి కాని దానికి ఇలా మా విషయాల్లో దూరిపోతున్నారు? దూరం బంధుత్వం ఉంది, దగ్గర స్నేహము ఉంది. అయిన వాళ్ళం మంచి చెడు అని ఉంటాయిగా. మా సంగతి వదిలేసి ముందు నువ్వొచ్చిన సంగతి చూసుకో. ఆరతి, పదమ్మా. మా అంగకి మనల్ని చూస్తే బీపీ వస్తున్నట్టుంది. సావిత్రి, మేం మళ్ళీ వస్తాంలే. ఆ? చేస్తారా చెయ్యరా? చెయ్యను, సారీ. అమ్మా వచ్చారా? మీరే నన్ను రక్షించాలి. ఏమిట్రా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అబార్షన్ చేయమని గొడవ చేస్తున్నావుంటే ఏమిటి?